మహిళా భద్రతపై పోలీస్ శాఖ ఎక్కువ దృష్టి పెట్టిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అందుకోసం ఇప్పటి వరకు ఉన్న ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ స్థానంలో ఇప్పుడు ఐజీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. 164 శక్తి టీమ్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ శక్తి టీమ్స్ లో కాల్స్ వచ్చినప్పుడు రెస్పాన్స్ టైం వీలైనంత వేగంగా ఉండేలా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. శక్తి యాప్ కూడా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. మిస్సింగ్ చైల్డ్ గురించి కూడా ఈ యాప్ ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సైబర్ నేరాలను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 26 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. గంజాయి నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, నేరాలను నియంత్రణ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్నాయన్న డీజీపీ సైబర్ క్రైమ్స్ పర్యవేక్షణకి అధికారులతో ఒక వింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 11,000 ఎకరాల్లో గంజాయి సాగు నిర్వీర్యం చేస్తామని తెలిపారు. ఒడిశా నుంచి వస్తున్న దాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. డ్రోన్, శాటిలైట్ సహాయంతో ఈ వివరాలు సేకరించామని అన్నారు. డ్రగ్స్ అమ్మేవారి ఆస్తులను సీజ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యకు కారణమైన వాళ్ళు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంతకుముందు మన దగ్గర ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉండేది సిఐడిలో. సో ఇప్పుడు ఏం చేసామంటే ఒక కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాము. కొత్త ఆర్గనైజేషన్ అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్. ఇది ఒక ఐజీ కింద ఉంటుంది. ఒక ఐజీ హెడ్ చేస్తారు. దానికి మళ్ళీ వాని కింద ఒక డిఐజీ లేకుంటే ఒక ఎస్పీ ఉంటారు. మళ్ళీ మీద స్టాఫ్ ఉంటారు. ఒక సెపరేట్ వింగ్ విత్ ద సెపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సెటప్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ శక్తి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మనకి. ఆ పోలీస్ స్టేషన్స్ కూడా ఈ వింగ్ కింద వస్తాయి. ఇది ఇక్కడ నుంచి వాళ్ళు సెంట్రల్లీ లింక్డ్ ఉంటాయి ఇక్కడ. అట్లాగే ఈ శక్తి టీమ్స్ పెడుతున్నాము మన జిల్లాలో. ఈ శక్తి టీమ్స్ అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఈ శక్తి టీమ్స్ రెస్పాండర్ కింద పోతారు అక్కడికి. సో మన దగ్గర ఒక 164 శక్తి టీమ్స్ పెడుతున్నాము. దానికి ఒక స్కేల్ ఇచ్చాము. 2 టీమ్స్ పర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. 4 టీమ్స్ కమిషనరేట్ ఏరియాస్లో ఉంటారు. ఒక టీం సబ్ డివిజన్ లెవెల్లో ఉంటుంది. ఒక టీంలో 6 మెంబర్స్, మినిమం 6 మెంబర్స్ హెడెడ్ బై 1 SI. సో ఇది స్ట్రక్చర్ 164. ఉమెన్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టీమ్స్ రెస్పాండ్ అవుతాయి ఫీల్డ్లో పోయి. అట్లాగా మనకి ఎట్లా తెలిసినది మన దగ్గర ఈ రెస్పాన్స్ టైం మన దగ్గర కాల్స్ వచ్చినప్పుడు మన కంప్లైంట్ సిస్టమ్ కూడా కొంచెం మాడిఫై చేసాము. మీరు చూసుంటారు. ఈ శక్తి యాప్ పెట్టాము ఒకటి. ఈ శక్తి యాప్లో ఏమంటే కొత్త ఫీచర్స్ ఇచ్చాము. ఇప్పుడు ఒక మహిళ మన దగ్గర రావాలంటే కొంచెం పోలీస్ స్టేషన్లో రావాలని భయపడుతుంది ఒక్కొక్కసారి. సో దానికి ఇక్కడే మన టీంలో మీరు నా దగ్గర కంప్లైంట్ ఉంటే నేను ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఒక కంప్లైంట్ ఉంటే నా ఇంట్లో రాసుకొని అప్లోడ్ చేయొచ్చు. లేకుంటే మెయిల్ ఇవ్వచ్చు. లేకుంటే ఫోన్లో కాల్ చేయొచ్చు. ప్రతి పోలీస్ స్టేషన్ నంబర్, ఎమర్జెన్సీ నంబర్ ప్రతి దాంట్లో అది యాప్లో పెడుతున్నాము. ఒక 26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ట్స్లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది ఒకటి. ఇట్లాగా ఈ సైబర్ క్రైమ్, ఎందుకంటే మీరు అందరికీ తెలిసిన విషయమే, కంప్లైంట్స్ ప్రతి రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చాలామంది మోసపోతున్నారు, లేకుంటే ఎవరికి హెరాస్మెంట్స్ కూడా అవుతున్నాయి. ఇట్లాగా ఈ వింగ్ యొక్క సెపరేట్ వింగ్ పెడుతున్నాము హెడెడ్ బై 1 IG or DIG. ఇది ఈ డ్రగ్స్లో, ఈ బిజినెస్లో, ఈ గాంజా బిజినెస్లో ఎవరు రాకూడదు అంటే మనం కొత్తగా ఏం చేస్తున్నాము అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళ అసెట్స్, వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడెక్కడ ఉన్నాయి అది మన కంట్రోల్ అటాచ్ చేస్తున్నాము, ఫ్రీజ్ చేస్తున్నాము. ఇప్పటికీ 12 కేసెస్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటే 2 ఆర్డర్స్ వచ్చినాయి. 2 కేసెస్లో ఆర్డర్స్ ఇప్పటికే వచ్చినాయి. ఒక విజయనగరంలో, ఒక అనకాపల్లిలో. ఈ 10 కేసులో కూడా దానికి ఒక 45 days ప్రాసెస్ ఉంటుంది.
ఆ 45 డేస్ ప్రాసెస్ అయిపోయినాక ఈ 12 కేసెస్లో కూడా ఈ వాళ్ళ అసెట్స్ ఫ్రీజ్ అయిపోతాయి.